చదివింది కదా, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాన్ని కట్టువారు ప్రయాసమాట. 28లోకి వచ్చిన తర్వాత 3వ అధ్యాయంలో ఉంటుంది, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షలు ఉన్నట, నీ పళ్ళు చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కలు ఉందాడు. హల్లెలూయా. ఈ ఆ యొక్క ఒలివ మొక్కల వల్లే ఉండాలంటే నువ్వు ఇప్పటి నుంచి నీ పిల్లలకు బాధ్యత నేర్పాలి. ప్రార్థన చేయడము, దేవుని మందిరంలో ఎదగడము, దేవుని మందిరంలో అనేక కార్యాలు పాల్గొని నీ కుటుంబంలో ఒక మర్యాద కలిగి ఎప్పుడైతే నువ్వు జీవిస్తావో నీ యొక్క క్రమంగా ఉంటుంది. నాకు పెద్ద ఆయన చెప్పిన మాట ఏంటంటే, నువ్వు వేసుకున్న బాట సక్రమైనది ఉండాలట. హల్లెలూయా. నువ్వు మొదట ఎప్పుడైతే సక్రమైన బాట వేసుకుంటావో ఆ బాట క్రమమైనది ఉంటుందో నువ్వు నడిచి జీవితంత కాలము ఒక క్రమం ఉంటుందట. హల్లెలూయా. మన జీవితాలు అదే మన బిడ్డలకు నేర్పాలి. ప్రతి విషయం కూడా ఈ రోజుల్లో ఎవరు చెప్పట్లేదు పిల్లలకి. ఏదో పెళ్ళి అయిపోయిన తర్వాత ఏదో పిల్లలకి ఏదో పుడుతున్నారు, పిల్లలకి ఒక మంచి ఇది చేస్తున్నారు, కానీ పిల్లలకు సరైన క్రమం నేర్పట్లేదు. అందుకోసమే ఈరోజు దేశవ్యాప్తంగా వినపడుతున్నది ఏంటంటే, ఒక యవనస్తుడు పాడిపోయిన కారణం ఏంటంటే వారికి ఉన్న చెడు